హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ జరుగుతుంది. డే 3 రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా. 5 టెస్ట్ మ్యాచ్లు ఆడటానికి ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ మ్యాచ్లు ఇండియా గెలిచింది. 5th మ్యాచ్ కూడా ఇండియా గెలిస్తే లీడ్ 4-1లోకి వెళ్ళిపోతుంది టీమిండియా. ఆల్రెడీ ఈ సిరీస్ గెలిచింది టీమిండియా 3-1 లీడ్తో. ఫ్రెండ్స్, డే 3 రివ్యూ చెప్పుకునే ముందు డే 2 మ్యాచ్ సమరీ చూద్దాం ఒకసారి. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ 218 పరుగులకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, క్రాలీ 79, బెయిర్ స్టోస్ 29 రన్స్, డకెట్ 27 రన్స్, రూట్ 26 రన్స్కి అవుట్ అయ్యారు. ఇండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 5 వికెట్లు, అశ్విన్కి 4, జడేజా 1 వికెట్ పడింది. అందుకు రిప్లై గాను టీమిండియా 473 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. గిల్ 110 రన్స్, రోహిత్ 103 రన్స్, పడిక్కల్ 65, జైస్వాల్ 57 రన్స్. ఇంగ్లాండ్ బౌలింగ్లో చూసుకుంటే బషీర్కి 4 వికెట్స్, హార్డ్లీకి 2 వికెట్స్, స్ట్రోక్ 1 వికెట్, అండర్సన్కి 1 వికెట్ పడ్డాయి. ప్రస్తుతానికి టీమిండియా 255 రన్స్ ఆధిక్యంలో ఉంది. బుమ్రా 19 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 55 బాల్స్లో 19 పరుగులు చేసిండు. బుమ్రా 19 పరుగులతో డే 3 ఆటను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్లో కుల్దీప్ యాదవ్ 27 రన్స్తో ఆడుతున్నాడు. 55 బాల్స్లో 27 రన్స్ చేసిండు. డే 3 ఆటను కొనసాగిస్తున్నాడు. షోయబ్ బషీర్ డే 2 44 ఓవర్స్ వేసి 5 మేడిన్స్ 170 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసిండు. డే 3 ఫస్ట్ ఓవర్ బషీర్ వేస్తున్నాడు. డే 3 ఫస్ట్ వికెట్ అండర్సన్ ఇచ్చాడు ఇంగ్లాండ్కి. కుల్దీప్ యాదవ్ 30 రన్స్ వేసిండు. 69 బాల్స్లో అవుట్ అయ్యిండు. అండర్సన్ బౌలింగ్లో ఫోక్స్ క్యాచ్ ఇచ్చి 9th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 477కి 9 వికెట్లు. 9th వికెట్ పార్ట్నర్షిప్ కుల్దీప్ అండ్ బుమ్రా మధ్య 49 రన్స్ వచ్చింది. ఇక ఫైనల్ వికెట్గా బుమ్రా 20 రన్స్కి బషీర్ బౌలింగ్లో స్టంప్అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 477 పరుగులకు ఆల్అవుట్ అయింది. డే 2 స్కోర్కి జస్ట్ 4 రన్స్ యాడ్ చేసి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ అయింది. ప్రజెంట్ టీమిండియా 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై గాను టీమిండియా 477 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రస్తుతానికి టీమిండియా వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టీమిండియా 259 పరుగుల లీడ్లో ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 259 పరుగులు చేసి కొంత భారీ టార్గెట్ ఇవ్వాలి ఇండియాకి. అలా కనిపించట్లేదు. స్పిన్కు అనుకూలించే ఈ పిచ్చులపై ఇంగ్లాండ్ గెలవడం కష్టమే. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ టెస్ట్ కెరీర్ చూసుకుంటే ఇన్నింగ్స్ 82 ఉన్నాయి. రన్స్ 2611 ఉన్నాయి. యావరేజ్ 33.05, 50s 14, సెంచరీస్ 4 ఉన్నాయి. అండ్ మరో ఓపెనర్ బెన్ డకెట్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 38 ఇన్నింగ్స్లో 1462 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 41.77 ఉంది. 50s 7, 100s 3 ఉన్నాయి. చూద్దాం ఈ ఓపెనర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ఆడతారో. ఇంగ్లాండ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవరు జస్ట్ బుమ్రా వేస్తున్నాడు. బుమ్రా టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 36 మ్యాచెస్లో 157 వికెట్స్ ఉన్నాయి. సగటు 20.72 ఉంది. స్ట్రైక్ రేట్ 45.36. బెస్ట్ వచ్చి 6/27 రన్స్. ఇంగ్లాండ్ స్కోరు 2 రన్స్ వద్దే తొలి వికెట్ కోల్పోయింది. బెన్ డకెట్ 2 రన్స్ వేసిండు 5 బాల్స్లో. అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. టీమిండియాకి ఫస్ట్ వికెట్ అశ్విన్ అందించిండు. ఓలీ పోప్ నెంబర్ 3rd పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. ఓలీ పోప్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 77 ఇన్నింగ్స్లో 2432 రన్స్ వేసిండు. యావరేజ్ 34.25 ఉంది. 50s 11 ఉన్నాయి. సెంచరీస్ 5 ఉన్నాయి. జాక్ క్రాలీ డకౌట్ అయ్యిండు. ఇన్నింగ్స్లో 16 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. అశ్విన్ బౌలింగ్లో సర్ఫరాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 21 రన్స్కి 2 వికెట్స్. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 19 రన్స్ ఓన్లీ. జో రూట్ నెంబర్ 4th ప్లేస్లో బ్యాటింగ్ వస్తాడు. జో రూట్ వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. టోటల్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే జో రూట్ది టోటల్ 257 ఇన్నింగ్స్లో 11,652 రన్స్. యావరేజ్ 49.58 ఉంది.
ఫిఫ్టీస్ వచ్చి 60 ఉన్నాయి, 131. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్టాండర్డ్ ప్లేయర్. ఆలీ పోప్ 23 బాల్స్లో 19 రన్స్కి అవుట్ అయ్యిండు. అశ్విన్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 36 రన్స్ ఫర్ 3 వికెట్స్. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ 15 రన్స్ జో రూట్ అండ్ ఓలీ పోప్ మధ్య. జానీ బెయిర్స్టో నెంబర్ 5th ప్లేస్లో బ్యాటింగ్ వస్తారు. జానీ బెయిర్స్టో ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. జానీ బెయిర్స్టో టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 178 ఇన్నింగ్స్లో 6003 రన్స్ అండ్ యావరేజ్ 36.38 ఉంది. 50s వచ్చి 26 ఉన్నాయి, 100s 12 ఉన్నాయి. జానీ బెయిర్స్టో 31 బాల్స్లో 39 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. స్పీడ్గా ఆడుతూ అవుట్ అయ్యిండు. కుల్దీప్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు. 4th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 92 రన్స్ ఫర్ 4 వికెట్స్. 4th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ బెయిర్స్టో మధ్య 56 ఉంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ నెంబర్ 6th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్. బెన్ స్టోక్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 185 ఇన్నింగ్స్లో 6314 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 35.67 ఉంది. 50s 31, సెంచరీస్ 13 ఉన్నాయి. బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో బౌలింగ్ కూడా చేసిండు. రోహిత్ శర్మను అవుట్ చేసిండు. బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో ఎర్లీగానే అవుట్ అయ్యిండు. జస్ట్ 10 బాల్లు ఆడి 2 రన్స్ మాత్రమే చేసి. అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. 5th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 103 ఫర్ 5 వికెట్స్. 5th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ బెన్ స్టోక్ మధ్య జస్ట్ 11 రన్స్ మాత్రమే ఉంది. ఈ 5th టెస్ట్ డే 3 ఫస్ట్ సెషన్ సమరీ చూద్దాం ఒకసారి. ఈ సెషన్లో మొత్తము 27 ఓవర్లు వేశారు. రన్స్ వచ్చి 107 ఉన్నాయి. టోటల్ 7 వికెట్స్ పడ్డాయి. అందులో 2 వికెట్స్ ఏమో టీమిండియా. 5th టెస్ట్ డే 3 సెషన్ 2 రివ్యూ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ బెన్ ఫోక్స్ నెంబర్ 7th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. బెన్ ఫోక్స్ యొక్క టెస్ట్ కెరీర్ చూసుకుంటే మొత్తం టోటల్ 46 ఇన్నింగ్స్లో 1131 రన్స్ ఉన్నాయి. యావరేజ్ వచ్చి 29.76 ఉంది. 50s 4 ఉన్నాయి, సెంచరీస్ 2 ఉన్నాయి. ఈ సెకండ్ సెషన్లో ఫస్ట్ ఓవరు అశ్విన్ వేస్తున్నాడు. అశ్విన్ ఆల్రెడీ 8.5 ఓవర్స్ వేసారు ఈ మ్యాచ్లో. 0 మేడిన్స్, 55 రన్స్ ఇచ్చిండు, 4 వికెట్స్ తీసిండు. ఫోక్స్ కూడా ఎర్లీగానే అవుట్ అయ్యిండు. జస్ట్ 8 రన్స్కే. అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. అశ్విన్కి ఇది 5వ వికెట్. 6వ వికెట్గా అవుట్ అయ్యిండు ఫోక్స్. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 113 రన్స్కి 6 వికెట్లు. 6th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ ఫోక్స్ మధ్య 10 రన్స్ ఉంది. టామ్ హార్ట్లీ నెంబర్ 8th పొజిషన్లో బ్యాటింగ్ వస్తారు. హార్ట్లీ యొక్క టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 10 ఇన్నింగ్స్లో 165 రన్స్ ఉంది. యావరేజ్ 18.33 ఉంది. 50s లేవు, 100s లేవు. టామ్ హార్ట్లీ జస్ట్ 24 బాల్స్లో 20 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ 7th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 141 ఫర్ 7 వికెట్స్. 7th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ హార్ట్లీ మధ్య 46 బాల్స్లో 28 రన్స్ ఉంది. మార్క్ వుడ్ నెంబర్ 9th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. మార్క్ వుడ్ యొక్క టెస్ట్ కెరీర్ చూసుకుంటే ఇన్నింగ్స్ 58 ఉన్నాయి. టోటల్ రన్స్ 772, సగటు 16.43 ఉంది. టెస్ట్ కెరీర్లో ఒక 50 కొట్టున్నాడు మార్క్ వుడ్. 100s ఏం లేవు. మార్క్ వుడ్ ఈ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యిండు. జస్ట్ 2 బాల్స్ ఆడి. బుమ్రా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యిండు. 8th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 141 ఫర్ 8 వికెట్స్. మార్క్ వుడ్ బుమ్రా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయితే ఎంపైర్ అవుట్ ఇస్తాడు. మార్క్ వుడ్ రివ్యూ తీసుకుంటాడు. రివ్యూలో మాత్రం ఆల్ 3 రెడ్ లైన్స్ రావడంతో థర్డ్ ఎంపైర్ అవుట్ ఇస్తాడు. ఒక పక్క ఇంగ్లాండ్ ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ జో రూట్ మాత్రం స్టాండర్డ్గా ఆడుతూ 50 రన్స్ చేసిండు. జస్ట్ 92 బాల్స్లోనే 50 రన్స్ చేసిండు. ఇంగ్లాండ్ 150 రన్స్ చేయగలిగిందంటే అది జే రూట్ వల్లే. బషీర్ 29 బాల్స్ ఆడి 13 రన్స్కి అవుట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ 9th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 189 ఫర్ 9 వికెట్స్. 9th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ బషీర్ మధ్య 68 బాల్స్లో 48 రన్స్ వచ్చింది. ఫైనల్ వికెట్గా జో రూట్ అవుట్ అయ్యిండు. 119 బాల్స్లో 78 రన్స్ వేసిండు. 10th వికెట్గా అవుట్ అయ్యిండు జో రూట్. కుల్దీప్ బౌలింగ్లో బుమ్రా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 10th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ అనర్టన్ మధ్య జస్ట్ 6 రన్స్ ఉంది. ఈ 5th టెస్ట్లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ 195 రన్స్కి ఆల్అవుట్ అయింది. టీమిండియా 64 ఇన్నింగ్స్ రన్స్తో తేడాతో గెలిచింది.
ఫ్రెండ్స్ ఒకసారి ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ టోటల్ సమ్మరీ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే క్రాలీ 79, బెయిన్స్టో 29, డకెట్ 27 రన్స్. ఇండియా బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్స్, అశ్విన్ 4, జడేజా 1 వికెట్ పడ్డాయి. అందుకు రిప్లైగాను టీమిండియా 477 పరుగులకు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆల్అవుట్ అయింది. ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే గిల్ 110 రన్స్, రోహిత్ శర్మ 103 రన్స్తో అవుట్ అయ్యాడు. పడిక్కల్ 65 రన్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్కి 5 వికెట్లు, అండర్సన్కి 2, హార్ట్లీకి 2 వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆల్అవుట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే జో రూట్ 84 రన్స్ టాప్ స్కోరర్గా ఉన్నారు. బెయిర్స్టో 39, హార్ట్లీ 20 రన్స్. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బౌలింగ్ చూసుకుంటే అశ్విన్కి 5 వికెట్లు, బుమ్రాకి 2, కుల్దీప్ యాదవ్కి 2 వికెట్లు పడ్డాయి. టీమిండియా ఫిఫ్త్ టెస్ట్లో ఇన్నింగ్స్ అండ్ 64 రన్స్ తేడాతో గెలిచింది ఇంగ్లాండ్పై. ఇక ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి కుల్దీప్ యాదవ్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడ్డాయి బౌలింగ్లో. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 30 రన్స్, విలువైన 30 రన్స్ చేసిండు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈ మ్యాచ్లో. ఇక ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చి జైస్వాల్ హైయెస్ట్ స్కోర్ 712 రన్స్ చేసిండు. ఈ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇండియా తరఫున చూద్దాము. రవిచంద్రన్ అశ్విన్ వచ్చి 26 వికెట్స్ బౌలింగ్లో, బుమ్రా 19 వికెట్స్, కుల్దీప్ యాదవ్ 19 వికెట్స్ బౌలింగ్లో. బ్యాటింగ్లో జైస్వాల్ 712 రన్స్. టీమిండియా ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ను 4-1తో లీడ్తో కప్పుని కైవసం చేసుకుంది. టీమిండియా విజయాన్ని అటు అభిమానులు ఇటు ఆటగాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ తన టూర్ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఫ్రెండ్స్ ఈ రివ్యూ వీడియోస్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. తొందరలోనే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, మార్చి 22వ తేదీ. మీరు ఐపీఎల్ లైవ్ చూడాలంటే జియో సినిమాలో లైవ్ చూసుకోవచ్చు. నేను ఐపీఎల్ మ్యాచెస్ కూడా రివ్యూస్ చేస్తాను. నా రివ్యూస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.